మీకు పోస్టర్లో ఒక టైటిల్ కనిపిస్తుంది. మహోన్నతుడు చెప్పిన మనిషి జీవిత చరిత్ర. ఈ చరిత్ర అన్న పదం చదువుకున్న పిల్లలందరికీ తెలుసు. ఈ చరిత్ర మీద స్కూల్లో ఒక సబ్జెక్టే ఉంటుంది కదండి. ఏం చెప్తారు చరిత్రలో అంటే, భారతదేశాన్ని పరిపాలించిన రాజుల చరిత్ర, ప్రపంచాన్ని పరిపాలించిన రాజుల చరిత్ర, నాగరికతల చరిత్ర, భాషల చరిత్ర కదా. ఇక సైన్స్లోకి వెళ్ళిపోయేసరికి కొన్ని జంతువుల జీవిత చరిత్ర నేర్పిస్తారు స్కూల్లో. ఈగ జీవిత చరిత్ర, దోమ జీవిత చరిత్ర చదువుకుని వచ్చారుగా మీరంతా. నేను మాట్లాడుతున్నాను, ఎక్కడైనా స్కూల్లో మనిషి జీవిత చరిత్ర పాఠం ఉందా? ఈగద నేర్చుకున్నాడు, దోమద నేర్చుకున్నాడు, కుక్కది నేర్చుకున్నాడు, నక్కది నేర్చుకున్నాడు, దేని నేర్చుకోలేదు? మనిషి జీవిత చరిత్ర పాఠ్యపుస్తకాలలో ఎందుకు లేదంటే, మనుషులను కలిగించిన దేవుడు చెప్పాలి మనిషి జీవితం గురించి పూర్తి చరిత్ర అంతా. మనిషికి ఏం తెలుస్తుంది మనుషులు పాఠాలు రాయడానికి? కళ్ళ ముందున్న ఈగ గురించో దోమ గురించో దాన్ని కట్ చేసేసాడు, కోసేసాడు, అది ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుందో చెప్పాడు, గుడ్లు ఎలా పెడుతుందో చెప్పాడు, పిల్లలు ఎలా పొదుగుతుందో చెప్తాడు. ఒక ఈగ జీవిత చరిత్ర అంతా మనకి తెలుసు. దేవుని పిల్లలగా కొద్దిసేపు అండి ఎక్కువసేపు మాట్లాడను, కానీ ప్రతి మాట కాస్తైనా మిమ్మల్ని ఆలోచింప చేస్తే చాలు అన్న ఉద్దేశంతో తక్కువసేపే మాట్లాడుతున్నాను, ఆలస్యమైంది కనుక. కానీ ప్రతి మాట కాస్తంత మీరు మనసు పెట్టి ఆలోచించాలి. ఈరోజు మనిషి జీవిత చరిత్ర, లోకానికి ఏం తెలుసు, దేవుడు ఏం చెబుతాడు, లోకానికి జీవితానికి సంబంధించిన చరిత్ర ఎక్కడ వరకు అందింది, దేవుడు చెబితే మనిషి జీవితం గురించి ఎక్కడ వరకు చెబుతాడు. ఈ ప్రతి బర్త్డేలోనూ ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ఈరోజు కుమార్తె లహరి తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, జాగ్రత్తగా వినండి మీరంతా. ఆ కుమార్తె వీళ్ళకి పుట్టాలి, లహరి పుడుతుందని ఆ బిడ్డ పుట్టేంత వరకు తల్లిదండ్రులకు తెలుసా? తెలుసా? తెలీదు. లేకపోతే వివాహం అయిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు బిడ్డ కోసం ఎదురు చూస్తారు. లోకమంతా ఈరోజు మగబిడ్డలు కావాలి మగబిడ్డలు కావాలనుకుంటున్నారు కనుక ఖచ్చితంగా అందరూ ఏ బిడ్డ కోసం ఎదురు చూస్తారు? ముందు మగబిడ్డ పుడితే బాగుండు, మా వంశాన్ని ఏం చేస్తాడు, ఉద్ధరిస్తాడు, వంశోద్ధారకుడు అంటారు కదా. మగబిడ్డ వంశాన్ని నిలబెడతాడు, ఆడబిడ్డ నిలబెట్టదా? అసలు ఏ బిడ్డ అయినా ఎవరి వంశాన్ని భూమి మీద నిలబెట్టడానికి పుడుతున్నారో తెలిస్తే, అసలు భూమి మీద ఉన్న మనుషులండి ఆడబిడ్డ మగబిడ్డ ఈ తేడా చూడరు. ఏ బిడ్డ అయినా భూమి మీద ఎవరిని నిలబెట్టడానికి పుడుతుందో తెలుసా? వాక్యం చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను. ఏమంటే ఆయన నిమిత్తము మనమున్నాము అన్న పదం ఉంది చూడండి అక్కడ. మనుషులు ఎవరి నిమిత్తం ఉన్నారంట? ఆయన నిమిత్తం. ఇప్పుడు ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఇద్దరు బిడ్డలు ఎవరి నిమిత్తం పుట్టారు? ఆయన నిమిత్తం పుట్టింది లహరి, ఆయన నిమిత్తం పుట్టాను నేను, ఆయన నిమిత్తం పుట్టారు మీరు. మనుషులు దేవుడి నిమిత్తం పుడుతున్నారా? మనుషులు దేవుడి కొరకు పుడుతున్నారా? ఇంతవరకు మీరు ఎక్కడ ఇలాంటి
ప్రసంగాలు వినుండరు. నూతనంగా మా దగ్గరికి వచ్చి ఈరోజు ప్రసంగం వింటున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వినండి. భూమి మీద పుడుతున్న మనుషుల జీవిత చరిత్ర అనేది ఈ మనుషులను పుట్టించిన దేవుడు రాయించి పెట్టిన పుస్తకం ఒకటి ఉంది భూమి మీద. మళ్ళా చెప్తున్నాను, మనుషులను పుట్టిస్తున్న దేవుడు ఈ మనుషుల యొక్క జీవితాన్ని చరిత్ర, ఈ మనుషుల జీవిత చరిత్ర అంతా రాయించిన పుస్తకం ఒకటి ఉంది భూమి మీద. ఆ పుస్తకం పేరే ది బైబిల్. అందరూ అనుకున్నారు బైబిల్ అనగానే అదొక విదేశీ మతాలకు సంబంధించిన పుస్తకం, అందులో యేసుప్రభు మాటలు ఉంటాయి, అది మన పుస్తకం కాదు, మనకి సంబంధం లేదు అనుకున్నారు చాలామంది. నిజానికి బైబిల్ ఒక మతానికి సంబంధించిందో, ఒక దేశానికి సంబంధించిందో, ఒక రాష్ట్రానికి సంబంధించిందో, ఒక భాషకు సంబంధించిందో, ఒక కులానికి సంబంధించిందో, ఒక మతానికి సంబంధించిందో కాదు బైబిల్ అంటే. భూమి మీద పుడుతున్న ప్రతి మనిషి జీవితము, అతడు ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఎంతకాలం బ్రతుకుతాడు, బ్రతికి మరణించిన తర్వాత ఏమైపోతాడు, ఇలాంటి చరిత్రలు, లేదా మనిషి ఎప్పటికీ ఎన్ని పుస్తకాలు చదివినా భూమి మీద, వాడు ఎన్ని డిగ్రీలు చేసినా లోకంలో అందని మనిషి యొక్క జీవిత చరిత్ర, లేదా మనిషి గురించి మనిషికి తెలియని మహోన్నతమైన విషయాలు చెప్పే పుస్తకం బైబిల్ అంటే. మతమేమి కాదండి. అనవసరంగా దీనికి మతం రంగు పులిమి విదేశీ పుస్తకం అని చెప్పి మన జీవితం మనకి తెలియనివ్వకుండా చేశారు ఈ బైబిల్ చదవకపోవటం వల్ల. బాబు మీరు తిరగకూడదు అందరూ, ఒకరు ఇద్దరు బయట ఉండండి, వినోద్ తిరగదని చెప్పండి. అటు భూమి మీద దేవుడు మనుషులను పుట్టించడానికి గల కారణం ఇందాక మీరు వాక్యం చదువుతున్నారు, ఆయన నిమిత్తము మనమున్నాము అన్నమాట చదివాం. ఇప్పుడు ఒక సంగతి మీకు చెప్పాలి, ఇది భూమి మీద మానవులకు తెలియని చరిత్ర, ఈ మానవులను కలిగించిన సృష్టికర్త మనుషులకు చెప్పాలనుకున్న చరిత్ర. బిడ్డ కష్టం అనగానే, ఒక బిడ్డ పుట్టింది అంటే ఆ బిడ్డ పుట్టడం వెనకాల కష్టం అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు ఎవరికి చెప్పండి? లహరి ఉంది. మీకు అర్థం అవ్వాలిగా, లహరి ఉంది. లహరి బిడ్డను, ఆ బిడ్డను చూడగానే ఆ బిడ్డ జన్మ వెనకాల కష్టం అనగానే ఎవరి పేరు జ్ఞాపకం వస్తుంది చెప్పండి వెంటనే? మీకు తెలిసి అడుగుతున్నాను. ఫస్ట్ తల్లి కదండి. తల్లి ఎందుకు జ్ఞాపకం వచ్చింది అంటే, ఆ బిడ్డను 9 నెలలు మోసింది తల్లి. బాగుంది. బిడ్డను మోసింది తల్లి. ఆ బిడ్డ భూమి మీద పడ్డ తర్వాత ఆలన పాలన, ఆ బిడ్డ యొక్క అవసరతలు, తిండి కానివ్వండి, ఆహారం కానివ్వండి, వసతులు కానివ్వండి, ఇవన్నీ సమకూరుస్తున్నది తండ్రి. మీరు జాగ్రత్తగా వినాలి. ఈరోజు బిడ్డ అనగానే, లేదా జన్మ అనగానే ఈ లోకానికి తక్కువ గుర్తొస్తున్న 2 పేర్లు, ఒకటి తల్లి, 2 తండ్రి. దేవుని పిల్లలారా, ఇది మీకు తెలిసినవే, ఇందులో నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. కానీ ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. ఏంటి ఆ విషయం అంటే, కష్టపడి కన్న తల్లికి తెలీదు లహరి పుడుతుందని, బిడ్డలు కావాలని ఎదురు చూసిన తండ్రికి తెలీదు ఆడబిడ్డ పుడుతుందో మగబిడ్డ పుడుతుందో, ఏ రూపంతో పుడతారో తెలీదు, ఏ రంగుతో పుడతారో తెలీదు, ఎలా ఉంటుందో భూమి మీదకి బిడ్డ వచ్చేంత వరకు ఏ మనిషికి తెలీదు. మీరు ఏ కుటుంబంలో పుట్టాలో మీరు నిర్ణయించుకోలేదు, మీరు ఏ గ్రామంలో పుట్టాలో మీరు నిర్ణయించుకోలేదు, మీరు ఈ తరంలోనే పుట్టాలని మీరు నిర్ణయించుకోలేదు. అంటే మనుషుల పుట్టుక వెనకాల నిర్ణయాలన్నీ కూడా మనిషి చేతుల్లో లేనట్టుగా మనకు కనబడుతున్నాయి. బిడ్డ, ఆడబిడ్డ, మగబిడ్డ నిర్ణయించుకునే శక్తి తల్లిదండ్రులకి లేదు. పుట్టేంత వరకు ఎదురు చూడటం తప్ప ఎలాంటి బిడ్డ భూమి మీదకి వస్తాడో తెలీదు. ఇవన్నీ ఎందుకు మనుషుల చేతుల్లో లేవు? మనుషుల చేతుల్లో ఇవన్నీ ఎందుకు ఉండటం లేదు అని మనం ఆలోచిస్తే, ఒక మంచి వాక్యం మీకు బైబిల్లో చూపిస్తాను. వాక్యపట్నంలో చదివారు.
భూమి మీద పుట్టుకొస్తున్న మనుషులంతా కూడా ఇప్పటికిప్పుడు పుట్టినవారు కాదు, ఇప్పటికిప్పుడు భూమి మీదకి వస్తున్నవారు కాదు. మనుషులు కావాలని కోరుకున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు, యెహోవా, పరలోకపు తండ్రి, మీ సృష్టికర్త. ఆయన మనుషులను కావాలని కోరుకుని మనుషుల కొరకు ఈ అనంత విశ్వాన్ని కట్టాడు. అదే మీరు అనుభవిస్తున్న పంచభూతాలు, పైకి చూస్తుంటే ఆకాశం, మీరు కూర్చున్న ఈ నేల, మీరు తింటున్న ఆహారం, మీరు త్రాగుతున్న నీళ్లు, మీరు పీల్చుకుంటున్న గాలి, ఈ పంచభూతాలన్నీ కూడా మనిషికి కావాలని కోరుకుని, పిల్లలు కావాలి కనుక, పిల్లలు ఉండాలి అంటే ఈ ప్రకృతి ఉండాలి అని మనుషులు పుట్టక మునిపే ప్రకృతిని కలిగించాడు దేవుడు. అది బైబిల్. బైబిల్ ప్రారంభమైందే, బైబిల్ ఏమని ప్రారంభమైంది అంటే, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించారన్న మాటతో ప్రారంభమైంది. ఆదిలో దేవుడు భూమిని కలిగించాడు, ఆకాశాన్ని కలిగించాడు, సముద్రాలు వచ్చాయి, ఎడారులు వచ్చాయి, మొక్కలు వచ్చాయి, చెట్లు వచ్చాయి, ఆహారం వచ్చింది, గాలి వచ్చింది, నీరు వచ్చింది, సర్వం సిద్ధమైపోయిన తర్వాత చిట్ట చివర 6వ దినాన్న దేవుడు మనిషిని కలిగించాడు. ఆ మనిషి నుండే అవ్వమ్మ వచ్చింది, వాళ్ళిద్దరికి వివాహం చేశాడు. ఆ మొట్టమొదటి జంట వివాహం అయితే అక్కడ నుండి మనుషులు భూమి మీద విస్తరించడం ప్రారంభించారు. అలా విస్తరించిపోయిన వారే మీరు, నేను, మనమందరం. దేవుడు ఈ విశ్వాన్ని కలిగించాడు, ఈ విశ్వంలో మనుషుల్ని కలిగించాడు. ఈ ప్రణాళిక గురించి ఒక మాట చెప్తున్నాడు ఎఫెసీ పత్రిక. మీరు ఒకసారి బైబిల్లో ఎంత మంచి మాటలు ఉంటాయో, బైబిల్లో మనిషికి సంబంధించి ఎంత ఉన్నతమైన మాటలు ఉంటాయో మీకు చూపిస్తాను. 2వ అధ్యాయం మీద చదివారు, 11, 12 చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 1వ అధ్యాయము 11వ వచనం, 12వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయమే 11, 12 చూడండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయాలని. ఇదే 1:3-6లో ఉంటుంది పైన, సేమ్ మళ్ళా చెప్తున్నాడు. అదే సందర్భాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మనుషులు ఎందుకు పుడుతున్నారో, ఎప్పటి వారో మనుషులు చెప్తున్నాడు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి. ఈ దేనికి ముందుగా? మీ అందరికీ తెలుసు. దేనికి ముందుగా? జగత్తు పునాది వేయబడక మునుపు. మనిషి ఎప్పటివాడు? జగత్తుకు పునాది వేయబడక మునుపటివాడు. మనిషి కొరకు నిర్మాణం జరిగిందే ఈ జగత్తు. అయితే ఈ కిందకి వెళ్ళేసరికి చెప్తాడు చూడండి. ఆయన ముందుగా స్వాస్థ్యముగా ఏర్పరిచెను, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగిస్తున్నాడు. మన కోసమే ఈ సమస్త కార్యాలు జరిగిస్తున్నాడు. మన కోసమే, మన కోసమే. బిడ్డ, మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీడియో రెడీ చేస్తారు, వీడియో చూద్దరు కానీ ఇప్పుడు. మనిషి అనగానేనండి, ఇప్పుడు నన్ను చూస్తున్నారు, మనిషి అనగానే పైకి కనబడే ఈ రూపం ఎంతైతే ఉందో, కనబడని రూపం ఒకటి ఉంది. ఉందా? ఎక్స్రే చేశారనుకోండి, లోపల ఏం కనపడతాయి? ఎముకలు కనపడుతున్నాయి. స్కానింగ్ చేశారనుకోండి, ఆ లోపల ఏం కనపడతాయి? అవయవాలు కనపడతాయి, కిడ్నీలు కనపడుతున్నాయి, జీర్ణాశయం కనపడుతుంది, ఊపిరితిత్తులు కనపడుతున్నాయి, పేగులు కనపడుతున్నాయి, కాలేయం కనపడుతుంది. నిజంగా ఈ మనిషిలో ఉన్న ఈ వ్యవస్థలన్నీ మనం చూస్తున్నప్పుడు బైబిల్లో దేవుడు ఒక మాట రాశాడండి, జాగ్రత్తగా వినాలి మీరు. ఈ సృష్టి పుట్టక మునిపే పిల్లలు కావాలని కోరుకున్న దేవుడు ఈ సృష్టిని కలిగించాడు. అందులో మొట్టమొదటిని చేశాడు, ఆదాముని చేశాడు, అవ్వమ్మని చేశాడు. అక్కడి నుంచి మనుషులను భూమి మీద విస్తరించడం ప్రారంభించారు. అలా విస్తరిస్తున్న మనుషులలో, జాగ్రత్తగా వినండి, దేవుడు పిల్లలు కావాలని కోరుకున్నదే తడవుగా ఈ పిల్లలు ఎదగడానికి, లేదా ఈ పిల్లలకి నిర్మాణం చేయడానికి దేవుడు ఎన్నుకున్న స్థలమే తల్లి గర్భం. అందుకే మీరు చూడండి, బిడ్డ భూమి మీదకి రావాలి అంటే తల్లి ఎన్ని నెలలు మోయాలంట? 9 నెలలు. మీకు మాట అడుగుతున్నాను,
9 నెలలు అని డిసైడ్ చేసింది ఎవరు చెప్పండి? నా వల్ల కదండి 7వ నెలలు దింపేస్తాను తల్లి అంటే అవుతుందా? అవదు. పోని భర్తకి ఏమైనా ప్రేమ పెరిగిపోయి, అమ్మో నువ్వు అంతకాలం వద్దమ్మా 3వ నెలకి దింపే అంటే వస్తాడా బిడ్డ? రాడు. నేను అడిగే ప్రతి ప్రశ్న సూటిగా మీరు ఆలోచించాలి. బిడ్డ 9 నెలలు లోపల ఉండాలని నిర్ణయించింది ఎవరు? తల్లా? కాదు. తండ్రా? కాదు. బంధువులా? కాదు. ఎందుకు బిడ్డ 9 నెలలు తల్లి గర్భంలో ఉంటున్నాడు? ఎందుకుంటున్నాడు తెలుసా? అక్కడ ఒక భారీ నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణాన్ని జరిగిస్తున్నది పరలోకపు తండ్రి, మిమ్మల్ని కట్టిన సృష్టికర్త యెహోవా దేవుడు. బైబిల్లో ఒక వాక్యం చూపిస్తాను, ఒక వీడియో చూపిస్తాను. అసలు ఈ వాక్యానికినండి, ఈరోజు మనుషులు టెక్నాలజీని సంపాదించిన తర్వాత తీసిన ఈ వీడియోకి మీకు ఎంత బాగా వాక్యం దేవుడు అర్థమవుతుందండి, అంత బాగా అర్థమవుతుంది. యోబు గ్రంథం అని క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాల క్రితం, అప్పటికి ఎక్స్రే లేదు, స్కానింగ్ లేదు, దైవ భక్తితో దేవుణ్ణి నమ్మిన ఒక వ్యక్తి చెబుతున్న మాటలు ఇవి. క్రీస్తుకు పూర్వం 1400, క్రీస్తుకు పూర్వం 1400, క్రీస్తు శకం 2000లో ఉన్నాం ఇప్పుడు మనం. ఎప్పుడొచ్చాయండి ఎక్స్రేలు, ఎప్పుడొచ్చాయి స్కానింగ్లు, ఎప్పుడొచ్చినాయి లోపల అవయవాలను చూసే మిషన్లు? అంటే నిన్నగాక మొన్నొచ్చినవి ఇవి. ఇవి లేనప్పుడే క్రీస్తుకు పూర్వం భక్తుడు ఒక మాట చెప్తున్నాడు బైబిల్లో. యోబు గ్రంథం 10వ అధ్యాయము ఏమంటే 8వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి. ఏమంటే ఆగండి కొద్దిసేపు. ఇక్కడ భక్తుడు దేవుణ్ణి నమ్మిన వ్యక్తి చెబుతున్న మాట అండి. నిజంగా ఆ రోజు ఇతను కూడా మనిషే. అవయవాలను చూసుకున్నాడు, కాళ్ళు చూశాడు, ఏళ్ళు చూశాడు, గోర్లు చూశాడు, జుట్టు చూశాడు, ముక్కు చూశాడు, నోరు చూశాడు, లోపల ఉన్న నాలుగు చూశాడు, చెవులు చూశాడు. నిజంగా ఇదంతా చూసుకున్న తర్వాత అండి అతనికి ఒక ఆయన జ్ఞాపకం వచ్చాడు. ఎవరు జ్ఞాపకం వచ్చారు? నా అవయవములను, నాకివ్వబడిన అవయవాలను నిర్మాణం చేసింది నీవే. నేను మాట్లాడుతున్నానండి, నా అవయవాలను దేవుడే చేశాడని నేను నమ్ముతాను. ఎందుకంటే నాకు ఇలాగ 5 వేళ్ళు ఉండాలని నేను నిర్ణయించుకోలేదు. ఎవరు నిర్ణయించారు? దేవుడు. ముక్కు ఇక్కడే ఉండాలి, ఎవరిది నిర్ణయం? దేవుడిది. కళ్ళు 2 ఉండాలి, నిర్ణయం దేవుడిది. పళ్ళు 32 ఉండాలి, నిర్ణయం దేవుడిది. నాలుక 1 ఉండాలి, నిర్ణయం దేవుడిది. ఏళ్ళు 20 ఉండాలి టోటల్, నిర్ణయం దేవుడిది. నేను ఇప్పుడు చెప్పాను కదండి, అంకెలు చెప్పాను కదా కొన్ని అవయవాలకి సంబంధించి. ఏ అంకెనైనా మనిషి మార్చగలడా? 2 కళ్ళు అండి, ఫ్రంట్ 2 ఉంటేనే ఇంత బాగుందంటే వెనకాల 2 పెట్టుకుంటారంటే అవుతుందా? ట్రై చేయండి మనుషులంతా. ఇలా టెక్నాలజీ అంటున్నారు, శాస్త్రం అంటున్నారు కదా, ట్రై చేసి వెనకాల 2 కళ్ళు పెట్టుకోమనండి, అవదు. 4 1 ఉంటే బాగోలేదు, ఇంకో 4 తెచ్చుకుంటానండి, ఇంకో 2 4 తెచ్చుకోమనండి, అవదు. చేతులు 2 ఉంటేనే ఇంత పని చేస్తారని, 4 చేతులు ఉంటాయి ఇంకా ఎక్కువ పని చేస్తారని, ముందు ఒకటి వెనకాల ఒకటి తగిలించుకోమనండి, అవదు. ఇవేవి మనుషులకు వల్ల ఎందుకు కావటం లేదు అంటే, నీ ఇంటిని నువ్వు ఎలాగైనా కట్టుకో, డోర్ ఎక్కడైనా పెట్టుకో, ఎన్ని ఫ్లోర్లైనా వేసుకో, కిటికీ ఎక్కడైనా పెట్టుకో, కిచెన్ ఎక్కడైనా పెట్టుకో, కానీ నీ ఒళ్ళు ఏదైతే ఉందో, నీ శరీరం ఏదైతే ఉందో, అది నీ చేతుల్లో ఎందుకు లేదంటే దాన్ని నిర్మాణం చేసింది నేను. దేవుడు చెప్తాడు ఇప్పుడు 8వ వచనంలో అంటున్నాడు భక్తుడు, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించాయి. నాకు రూపం వచ్చింది అంటే నా రూపం వెనకాల నీ హస్తాలు తండ్రి అన్నాడు. ఇప్పుడు చూడండి ఏమిచ్చాడు దేవుడు మనిషికి అవయవాలు అంటే కింద చెప్తాడు. ఎక్కడ మీరు డైరెక్ట్గా 10వ వచనం చదవండి. 10వ వచనం. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చూసారా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా అంటున్నాడు. జున్నుగడ్డ పేరగట్టడం ఏంటి? జున్ను చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇది మురిపాలు అంటారు. అప్పుడే కన్న తర్వాత ఆవు బిడ్డ డెలివరీ అయిన తర్వాత మొదట వచ్చే పాలు మురిపాలు అంటారు.
దానిని మరిగించి 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 మరిగిస్తే ఆ నీళ్ళల్లో ఉన్న పాలు కొద్దిసేపటికి ఏమవుతాయి? గడ్డగడతాయి. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను ఏం చేసావంటున్నాడు? పేరబెట్టితివి కదా. 3వ నెల స్కానింగ్ చేసినప్పుడు బిడ్డను చూడండి ఎలాగుంటుంది. ఒక రక్తపు ముద్ద అండి. 3వ నెల స్కానింగ్ చేసినప్పుడు బిడ్డ ఒక రక్తపు ముద్ద అలా కొట్టుకుంటూ 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 ఉంటుంది. ఆ ముద్ద అలా కదులుతుంటే అప్పుడు డాక్టర్ అంటాడు గుండు కొట్టుకుంటుందంటే బిడ్డ బ్రతికే ఉంది అంటాడు. అంతే, అది కదిలితే ఇంతకు మించి ఏం తెలియదు వాడికి అప్పుడు. ఆ తర్వాత ఆ రక్తపు ముద్దే గట్టి పదార్థమై 3 కేజీల శరీరం అయిపోతుంది. లోపల కన్ను వచ్చేస్తుంది, కాలు వచ్చేస్తుంది, ముక్కు వచ్చేస్తుంది, నోరు వచ్చేస్తుంది, లోపల గుండె వచ్చేసింది, ఊపిరితిత్తులు వచ్చేసాయి, కాలేయం వచ్చేసింది. వీడు లోపల గాలి తీసేసుకుంటున్నాడు. ఏమంటే నిజంగా ఈ వ్యవస్థలన్నీ లోపల ఎవరు రెడీ చేస్తున్నారు వాడికి? ఉమ్మ నీటిలో ఉంటాడు బిడ్డ. ఉమ్మ నీటిలో చీకటి బిలవలు 900 రోజులు బిడ్డ అక్కడ ఉండి తండ్రి అయిన దేవుని సహాయంతో ఈ అవయవాలన్నీ తెచ్చుకొని భూమి మీదకి వస్తున్నాడండి బిడ్డ. ఇప్పుడు చెప్తాడు చూడండి ఎంత బాగుంటాయంటే, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ నీవు నన్ను కప్పితివి. ఏమేసాడంట కప్పడానికి? చర్మం, మాంసం. చర్మం వేరు, మాంసం వేరు, తెలుసు కదా. చర్మం అంటే పైన ఉండేది, మాంసం అంటే లోపల ఉండేది. ఆ తర్వాత చూడండి ఏమంటున్నాడు, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించేసావు, బిగించావు. ఎముకలతో నరాలతో నన్ను బిగించావు. బా, ఇంకా చెప్తున్నాడు చూడండి కిందకి వెళ్ళేసరికి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఏమంటే ఇప్పటి వరకు చెప్పిన అవయవాలు ఉన్నాయి చూశారు, నరములు అన్నాడంటే, ఎముకలు, చర్మము, మాంసము, రక్తము, అవయవములు, ఇవన్నీ ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్? ఎవరు వీటన్నిటికీ? అప్పుడప్పుడు చూడండి ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదం జరిగినప్పుడు పొరపాటున చెయ్యి తెగిపోయింది అనుకోండి, చెయ్యి పని చేయట్లేదు. ఇక మీరు ఎక్కడికైనా లోకంలో తిరిగి ఇంకో చెయ్యి అతుక్కోవడానికి అవుతుందా? మళ్ళీ అవదు. కన్ను పోతే కన్ను దొరకదు, కాలు పోతే కాలు దొరకదు. దొరకడం అలా గురించి పొరపాటున విరిగిపోతే దాన్ని అతికించడం చాలా కష్టం అవుతుంది. మళ్ళీ రక్తం పోతే మరొక మనిషిని అడిగి మళ్ళా రక్తం తీసుకోవాలి. ఎందుకు మనిషి శరీరంలో ఏది పోగొట్టుకున్నా దొరకట్లేదు అంటే, మనిషి శరీరంలో ఉండే ప్రతి అవయవాన్ని బిగిస్తున్నది, చేస్తున్నది నీ తండ్రి, నీ దేవుడు. ఈ సృష్టి పుట్టక మునుపు మీరు కావాలని కోరుకొని చరిత్ర చెప్తున్నాను, మీ బ్యాక్ హిస్టరీ చెప్తున్నాను మీకు. ఈ సృష్టి పుట్టక మునుపు మీరు కావాలని కోరుకొని మీ కొరకు ఈ సృష్టిని కట్టి, ఈ సృష్టిలో మొట్టమొదటి మనిషిని పెట్టి అతని నుండి ప్రతి జాతి మనుషులు రావాలి అని దేవుడు నిర్ణయించి, అలా మీరు శుక్రకణంగా తల్లి గర్భంలో పడ్డప్పుడు ఆ రక్తపు ముద్దగా ఉన్న మీకు అవయవ నిర్మాణం చేసి ఒక 3 కేజీల రూపాన్ని చేసి దేవుడు ఒకానొక టైంలో ఈ భూమి మీదకి పంపిస్తున్నాడు. ఇది మనిషి యొక్క జీవితం యొక్క చరిత్ర అంటే. మరి ఇంత కష్టపడి దేవుడు సృష్టికి పుట్టక మునుపు మనుషులు కావాలని కోరుకొని తల్లి గర్భంలో అవయవాలు చేసి భూమి మీదకి మనుషులు ఎందుకు పంపిస్తున్నాడు అంటే, ప్రారంభంలో ఒక వాక్యం చదివించాను. ఎందుకు పుడుతున్నారంటే మనుషులు, ఆయన నిమిత్తము మనమున్నాం. దేవుడి వలన రూపం తెచ్చుకుని, దేవుడి వలన జీవితం తెచ్చుకుని, దేవుడి వలన 300 రోజులు తల్లి గర్భంలో కాపాడబడి, దేవుడి వలన సమస్త అవయవాలు పొందుకున్న మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత, నా జీవితం, నా ఇష్టం, నేను త్రాగుతాను, తిరుగుతాను, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా కుటుంబం, నా చదువు, నా సంపాదన, నా ఇల్లు, నా పొలము, నా చుట్టాలు, నా బంధువులు, నా ఫంక్షన్లు, నా మనుషులకు నా వచ్చింది. అసలు నువ్వెక్కడ, నీ జీవితం ఎక్కడ ప్రారంభమైంది? నీ అనే నువ్వంటూ భూమి మీద ఉండడానికి కారకుడు ఎవరు? ఆ కారకుడునేమైనా నీ జీవితకాలంలో నువ్వు గుర్తించే ప్రయత్నం చేస్తున్నావా? నాకు ఎవరండి ఇలాగ 5,000 పెట్టారు? మీకు సంగతి చెప్పరండి, ఈ 5,000 ఉంటాయి కదండి, పొరపాటున దేవుడు తల్లి గర్భంలో మనకి ఏలు ఇవ్వలేదు అనుకోండి, ఇలా 4తో భూమి మీద పంపించాడు అనుకోండి, మనం భూమి మీద ఏ పని చేయలేం. ఎందుకో తెలుసా? మీరు ఏది పట్టుకోవాలనుకున్నా ఈ 4 వేళ్ళు ఒకవైపు పట్టుకుంటే ఈ బొటన వేలు మరోవైపు పట్టుకుంటుంది ఇలాగా, అవును కదా? ఏది పట్టుకోవాలని ఇలా పట్టుకోవాలి. అంటే ఇక్కడ 4 ఉండాలి, ఇక్కడ ఇది ఇలా పట్టుకోవాలని దీని సెట్టింగ్, దీన్ని డిసైడింగ్ చేసింది ఎవరు చెప్పండి? దేవుడు. బొటన వేలు
కింద కాళ్ళుకుండే బొట్టన వేలు చూడండి, ఎందుకు పెట్టాడు వేళ్ళు? ఇప్పుడంటే అంతా సిమెంట్ రోడ్లు అయిపోయి, లేదంటే మంచి పార్ష్ ఏరియాకి వచ్చేసాం కదండి. ఒకప్పుడు మీ చిన్నతనంలో జ్ఞాపకం ఉంటుంది, వర్షాకాలంలో మట్టి రోడ్లో నడవాలనుకోండి. వర్షాకాలంలో ఒకప్పుడు మనకి రోడ్లు లేవుగా, మట్టి రోడ్లు అలా నడిచి నువ్వు అలాగ అడిగేసేటప్పుడు అండి, మట్టి రోడ్లో నీ అడుగు స్లిప్ అయిపోకుండా మేము పట్టుకునేది ఏది చెప్పండి? ఆ కాళ్ళు ఇలా ఇలా బిగించేసరికి అడుగు అలా ఉంటుంది, అటు జరగదు ఇటు జరగదు, మళ్ళీ ఇలా తీసేసరికి మళ్ళీ అలా ముందుకేస్తుంది. కొడుకు పడిపోకూడదు, వాడిని పట్టుకోవాలి, వాడి ఏళ్ళు నేలను పట్టుకోవాలా. ఆడి పని చేసేటప్పుడు చెయ్యికి వేళ్ళు ఉండాలి, ఆ వేళ్ళు ఏదైనా వస్తువును పట్టుకోవాలి. కన్నుకొక పని, వేళ్ళకొక పని, కాళ్ళకొక పని, చేతికొక పని, ఊపిరితిత్తుకొక పని. ఇంత ఏమండి నిజంగా ఈ భారీ నిర్మాణం అనాలండి. బిడ్డలందరూ గుండెలు లేకుండా పుడుతున్నారు అనుకోండి, ఒక గుండు లేకుండా పుట్టేశారు అనుకుంటే, భూమి మీద మనం ఎక్కడ తయారు చేసి ఆ బిడ్డకు గుండు బిగిస్తాం చెప్పండి? మనం బిగించగలమా? మన వల్ల అవుతుందా? బిగించడం అలా గురించి అప్పుడప్పుడు పొరపాటున మనం తినే తిండ్లు పోగొక కెమికల్ పెరిగిపోయి పుడుతున్న బిడ్డలకే హోల్స్తో పుడుతున్నారు, హార్ట్ హోల్ అంటున్నారు. అంటే పూర్తిగా అది పూడు పడలేదు, పూడ్చుకోలేదు, అది హోల్ ఉండిపోయింది చిన్నది. పెద్ద పెద్ద ఆపరేషన్లు అండి ఆ చిన్న హోల్ పూడ్చడానికి లక్షల రూపాయల ఫీజులు. దేవుని పిల్లలారా, దేవుడు మనిషికి అవయవాలు ఇస్తున్నాడు. దేవుడు భూమి మీదకి వెళ్ళిన తర్వాత నీతిగా, న్యాయంగా, యథార్థంగా తనను మహిమపరిచే పనిలో ఉంటామని, తనని ఎవరు పుట్టించారో సృష్టికర్తను కాస్త మనం గమనిస్తామని దేవుడు మనుషులకి జన్మనిస్తాడు. ఒక మాట చూపిస్తాను, ఇదే యోబు గ్రంథంలో ఉన్నారు కనుక 35వ అధ్యాయం 11వ వచనం చూడండి. 35వ అధ్యాయము 11వ వచనం చూడండి, ఎంత బాగుంటుందో. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం అండి. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు. ఎందుకంటే ఈ మాట మీకు అర్థం కావాలండి. ఈరోజు భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ 84 లక్షల జీవరాశుల్లో మనిషి ఒక అద్భుతం. ఏ జంతువుకి లేనికి తెలివి, ఏ పక్షికి లేనంత బుద్ధి, జ్ఞానం ఈరోజు మనిషికి ఉంది. ఎందుకు మనిషికి ఇంత బుద్ధి, జ్ఞానం, తెలివి ఉన్నాయి అంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ 11వ వచనంలో, ఆకాశ మనకి భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని కలగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడా అని అనుకుని వారు ఎవరునూ లేరు అంటున్నాడు. చూడండి, నన్ను సృజించిన దేవుడు ఎవరు? నన్ను పుట్టించిన దేవుడు ఎవరు? ఈరోజు మనిషి ఎలా వెతుకుతున్నాడంటే, నాకు ఉద్యోగం ఇచ్చే దేవుడు ఎవరు? మా కష్టాలు తీసేసే దేవుడు ఎవరు? మాకున్న అప్పులు తీర్చే దేవుడు ఎవరు? నాకున్న రోగాన్ని తీసే దేవుడు ఎవరు? ఇలా కాదు మనిషి దేవుడిని వెతకాల్సింది. నన్ను సృజించిన దేవుడు ఎవరు? నన్ను పుట్టించింది ఎవరు? నన్ను ఎందుకు పుట్టించాడు? నిజంగా నా జన్మ వెనక దేవుడే ఉన్నాడా? దేవుడు లేకపోతే నాకు అవయవాలు ఎలాగొచ్చాయి? దేవుడు లేకపోతే భూమి మీదకి వచ్చిన తర్వాత నేను ఎలా బ్రతకగలుగుతున్నాను? నేను రాకమునిపై గాలి ఎవరు పెట్టారు? నేను రాకమునిపై సూర్యుని ఎవరు చేశారు? నేను రాకమునిపై ఒక వంకాయ ఉంది, టమాటా ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది, చేప ఉంది. అసలు ఈ రకాల ఆహార వస్తువులు అన్నీ ఎవరు కలిగించారు? ఏమంటే మనకి తర్వాత ఇప్పుడు విల్లు ఏర్పాటు చేశారు. పొద్దున ఆయన మా ఇంటికి వచ్చారు, మా ఇంటి పక్కన చెరువు ఉంటుంది. ఏంటన్నా సాయంత్రం మెనూ అంటే 2 రకాల మెనూ చెప్పారు. ముందే మెనూ చెప్తున్నాడు, చికెన్ కూర, తర్వాత చేపలు. మీరు బాగా ఆలోచించండి, కొంతమంది చేపలు తినరండి. చేపలు అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది. దేవుడు చేపను ఒకటే చేసి వదిలేసాడు అనుకోండి భూమి మీద. ఈ చేప తిన్నోడి పరిస్థితి ఏంటి చెప్పండి? ఎవరిని తిడతాడు? ఏమోనండి, అందరూ చేపలు తిన్నారు, నాకు మాత్రం చేప తిన్నాకి లేదు. ఒరే నాయన కొడుకు, నువ్వు చేప తినవా? అయితే ఓకే రండి, కోడిని చేస్తాను. కోడి వచ్చింది, ఈ కోడి కూడా తిన్నాడు అనుకోండి, మటన్ వచ్చింది. మటన్ కూడా తినవా? రొయ్యి ఉంది. రొయ్యి కూడా తినవా? పీత ఉంది. ఎన్ని రకాల రుచులండి ఈరోజు భూమి మీద మనిషికి, ఎన్ని రకాల రంగులండి ఈరోజు భూమి మీద మనిషికి. ఎవరు చేశారు ఇవన్నీ? తింటున్న మానవుడు ఏమైనా ఆలోచిస్తున్నాడా? ఆరగిస్తున్న మనిషి ఏదైనా ఏ రోజైనా ఈ ఆహారం ఎక్కడిది, ఈ రంగులేంటి, ఈ రుచులేంటి, ఈ ఏంటి, నిజంగా ఈ ప్రకృతి ఏంటి ఇంత అందంగా ఉంది, అసలు నేను ఎవరు, నేనెందుకు ఈ ప్రకృతిలో పుట్టాను, నాకు దేవుడికి ఏమైనా సంబంధం ఉందా,
దీని వెనకాల ఏమైనా దేవుడు ఉన్నాడా? ఎందుకంటే ఏది ఊరకనే రాదు కదండి. ఇక్కడ కూర్చున్న కుర్చీలన్నీ మీరు వస్తున్నారని వెయ్యకపోతే ఇవి ఎక్కడ ఉంటాయి? అలాగే మనం వస్తున్నామని దేవుడు ఆకాశం చేసి ఆకాశంలో నక్షత్రాలు పెట్టాడు, ఆకాశంలో సూర్యుని పెట్టాడు, ఆకాశంలో చంద్రుని పెట్టాడు. మనం వస్తున్నాం కనుక అవి పెట్టాడు, పెట్టిన ఆయన ఉన్నాడు. ఈరోజు మనిషి ఏమైపోయాడంటే, ప్రకృతిని కలిగించిన దేవుణ్ణి పూజించాల్సిన మనిషి ప్రకృతిని పూజిస్తున్నాడు. ఈరోజు కళ్ళ ముందు ఏది కనపడితే అదే దేవుడు అనుకునే ఒక భ్రమలోనికి మనిషి వెళ్ళిపోయాడు. అవసరం తీర్చిన ప్రతి దాంట్లోని దేవుణ్ణి చూస్తున్నాడు. నాకు అవసరం తీరిస్తే అది దేవుడే. పనిముట్లను పూజించే వాళ్ళు ఉన్నారు. ఎవడు మరీ దారుణంగా ఈ మధ్యకాలంలో నేను ఒక న్యూస్ చూశానండి. రాజస్థాన్లో ఒక బండిని పూజిస్తున్నారండి. ప్యాషన్ ప్రెస్ బండి అండి, పాత బండి. ఆ బండి వల్ల ఆ కుటుంబం అంతా బతికిందంట. ఆ బండికి దండలు వేసేసారు, అగరబత్తులు వేస్తున్నారు, దానికి కొబ్బరికాయ కొడుతున్నారు, దాన్ని పొరులు దండలు పెడుతున్నారు. కుటుంబం అంతా దేనికి? ప్యాషన్ ప్లస్ బండికి. బండి దేవుడా? ఏమండి, ఒక జంతువు, ఒక కుక్క కనబడితే కుక్క దేవుడు, నక్క కనబడితే నక్క దేవుడు. ఈ జంతువులన్నిటినీ మనిషి కొరకు దేవుడు చేశాడు. ఈ ప్రకృతిని అంతా నీ కొరకు నీ కన్న తండ్రి దేవుడు చేశాడు. ఆ దేవునికి యజమానుడు నువ్వు, ఆ దేవుని కుమారుడువు, ఆ దేవుని కుమార్తెవు. నీ కొరకు ఈ విశ్వాన్ని కట్టి నీ పాదాలకి చెంత పెట్టాడు. ఆయన అనుభవించు, ఇదంతా నీ కోసము అని దేవుని పిల్లలరా. అదే చెప్తున్నాడు ఇక్కడ. భూజంతువుల కంటే మనకేమిచ్చాడంట? ఎక్కువ బుద్ధి. ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చి నా కొడుకు ప్రకృతిలో స్పెషల్గా ఉండాలనుకున్నాడు. అందుకే ఏ జంతువు మాట్లాడదు నువ్వు మాట్లాడతావు, ఏ పక్షి మాట్లాడదు నువ్వు మాట్లాడతావు. చివరికి ఏనుగును సైతం తీసుకొచ్చి జూలో పెట్టి సర్కస్ చేయిస్తున్నాడు మనిషి. సింహాన్ని సైతం పిల్టీలు కొట్టిస్తున్నాడు ఈరోజు. ఎందుకు అంటే వాటి మీద సర్వ అధికారం ఇచ్చింది దేవుడు అండి మనిషికి. దేవుని కుమారుడు సాక్షాత్తు మనిషి. దేవుడిని పూజించాలి మనిషి. దేవుడు ఎవరో గ్రహించాలి మనిషి. దేవుడు ఎలా ఉంటాడని అన్వేషించాలి, సత్యాన్వేషణ చేయాలి భూమి మీద మనిషి. దేవుడెవరు, నన్ను కలిగించింది ఎవరు, నా సృష్టికర్త ఎవరు, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు 60-70 సంవత్సరాలు బతుకుతున్నాను, నా చర్మం ఏంటి, నా రంగు ఏంటి, నా ఎత్తు ఏంటి, నా రూపం ఏంటి, నేను ఎవరిలాగా కాకుండా నేను స్పెషల్గా ఎందుకు పుట్టాను. మనుషులు అందరూ ఒకలా ఉంటారండి. అందరూ ఒకలా ఉంటే ఎంత కన్ఫ్యూజన్ ఉంది ఈరోజు. నేను ఒకలా ఉంటాను, మీరు ఒకలా ఉంటారు. భూమి మీద 780 కోట్ల మంది ఉంటే 780 కోట్ల మంది 780 కోట్ల రూపాలతో ఉన్నారు. ఇంకొక టాప్ పాయింట్ చెప్తారండి మీకు సంబంధించి. మీరు దేవుడికి ఎంత ముఖ్యమైన వారో, మీరంటే దేవుడికి ఎంత ఇష్టమో ఒక పాయింట్ చెప్తాను. ఇలా ఐదు ఉంటాయి కదండి మనకి, 5 వేళ్ళు. 5 వేళ్ళు చివర ఏముంటాయి చెప్పండి? ఈ చివరిలో వేలు ముద్రలు. నా ముద్ర మీ ముద్ర ఒకటవుతుందా? అవదు. విచిత్రం ఏంటంటే కనీసం వేలు చూసినప్పుడు వేలి ముద్రను చూసి ఎందుకు నా వేలు ముద్ర మాత్రమే స్పెషల్గా ఉందనని ఈ వేలి ముద్ర గురించి అయినా మనిషి ఆలోచిస్తాడేమని కలలు కనడండి దేవుడు. కలలు కని ఎలాగో మనం ఆలోచించం కనుక ఆ వేలి ముద్ర గురించి కూడా దేవుడు బైబిల్లో రాశాడు. ఒకసారి చూస్తారా? ఇదే యోబు గ్రంథంలో ఏమంటే నిజంగా వేలు ముద్ర గురించి దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. 12వ అధ్యాయం 37వ అధ్యాయం అండి. యోబు గ్రంథం 37వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. వేలు ముద్ర గురించి దేవుడు చెప్తున్నాడు. బాబా పాట రెడీ చేయి. వేలు ముద్ర పాడుతుంది. మనుషులందరూ ఆయన సృష్టి కార్యము తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడు. ఏమంటే ఇక్కడ ఒక పదం ఉంది, ప్రతి మనుషుని చేతిని బిగించి ముద్ర వేశాడంట. ప్రతి మనుష్యుడు. బైబిలు ప్రారంభంలో చెప్పాను కదండి, ఒక జాతికి సంబంధించిన పుస్తకం కాదండి, ఒక దేశానికి సంబంధించిన పుస్తకం కాదు. అందుకే రాస్తున్నాడు ఇక్కడ ఏమని, ప్రతి మనుషుని చేతిని బిగించి ఏం వేశాడంట? ముద్ర. నా చేతిని బిగించి నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక ముద్రేసి ఈ లోకానికి పంపించాడు. అదే నా వేలు ముద్ర. ఎవ్వడికి ఉండదు మళ్ళీ ప్రపంచంలో. మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు మీ చేతిని బిగించి ఒక ముద్రేసి ఈ లోకానికి పంపించాడు. ఆ ముద్ర లోకంలో ఎవ్వడికి ఉండదు. అంటే మీరు అంత స్పెషల్ దేవుడికి. నా కొడుకు ముద్ర మరొకరికి ఉండడానికి కుదరదు, నా కూతురు ముద్ర మరొకరికి ఉండడానికి కుదరదు. నువ్వు నాకు స్పెషల్, నీకు ఒక సెపరేట్ ముద్ర వేశాను.
నీకు ఒక సెపరేట్ రూపం ఇచ్చాను, నా రూపం నాదేనండి. నాకులాగా ఎవడు ఉండడు లోకంలో, మీకులాగా ఎవరు ఉండరు లోకంలో. ఏంటండి దేవుడు? కానీ ఇంత గొప్ప మేలులు మనుషులకు దేవుడు చేసిన సృష్టికర్తను ఎప్పటికీ సమాజం గుర్తించలేకపోయింది. చేయట్లేదు, ఎందుకు పని చేయట్లేదని ఒక నూతన టెక్నాలజీని తీసుకురాబోతున్నారు. జపాన్లో ట్రైల్స్లో ఉన్నది. నేను దాని గురించి మీకు ఎందుకు మాట్లాడుతున్నానంటే, నిజంగా ఇలా నిలబడినప్పుడు నన్ను దేవుడు చేశాడండి, మిమ్మల్ని దేవుడు చేశాడంటే మీకు పెద్దగా ఎక్కదు అది. ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మనిషి అంటే ఏంటో పూర్తిగా మీకు అర్థమవుతుంది. మనిషి అనగానే కనబడి రూపం కదండి, అసలు వ్యవస్థ అంతా లోపల ఉంది. ఆ వ్యవస్థలన్నీ బిగించింది దేవుడు, ఆ వ్యవస్థలన్నిటిని నడిపిస్తుంది దేవుడు, ఆ వ్యవస్థలన్నీ ఒకదానికొకటి కనెక్ట్ చేసింది దేవుడు. నిజంగా మన శరీరంలో కాలేయం అని ఒక అవయవం ఉంటుంది. ఆ అవయవం పెట్టకపోతే మనం ఎప్పుడూ చచ్చిపోయేవాళ్ళం అండి. ఎందుకో తెలుసా? మనం పొరపాటున ఇలాంటి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నాలుగుకి రుచికి కాస్త బాగా తెలిసేసరికి డోస్ కొంచెం లోపలికి ఎక్కువ వెళ్తుంది. నాన్ వెజ్ ఉన్నప్పుడు కాస్త ఎక్కువ తింటాం మనం ఆహారం. ఆ ఎక్కువ తిన్నప్పుడు అండి మనలో ఆ ఎక్కువ తిన్న ఆహారం వల్ల ఏర్పడే గ్లూకోజ్ని అంతా కూడా, శక్తిని అంతా కూడా కాలేయం అనే ఒక పార్ట్ ఆపరేట్ చేసి ఆ ఎక్కువైపోయిన శక్తినండి ఇక్కడ పొట్ట భాగానికి, తొడల భాగానికి, నడ్డి భాగానికి, ఇలా వేరే వేరే భాగాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. లేకపోతే ఆ ఎక్కువైపోతున్న ఆ శక్తి వలన మనం చనిపోతామండి. ఇలా శరీరంలో మనం చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్న అవయవాలు బిగించబడి ఉన్నాయి. అందుకే క్షేమంగా ఈరోజు మనం భూమి మీద ఉంటున్నాం. ఇప్పుడు పరిస్థితులు మీకు తెలుసు, కరోనా అది రాగానే ఆ పురుగు డైరెక్ట్గా వైరస్ వెళ్ళండి ఊపిరితిత్తుల మీద పడిపోతుంది. గాలి ఆడక మనిషి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు. ఆ ఊపిరితిత్తుల్ని ఎట్టింది ఎవరు? ఆ ఊపిరిని వడగట్టడానికి వాటికి పని చెప్పింది ఎవరు? చచ్చిపోయేంత వరకు అది ఎలా పనిచేస్తుంది? నువ్వు ఎప్పుడో తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొట్టుకోవడం ప్రారంభించిన గుండె నిమిషానికి ఆగకుండా 72 సార్లు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్. నువ్వు పడుకున్నా సరే దాని పని అందే, కొట్టుకుంటున్నా. అప్పటి వరకు కొట్టుకోవాలంటే నిజంగా మనం భూమి మీద ఎంతకాలం బ్రతుకుంటామో అంతకాలం కొట్టుకోవాలండి. అది ఏ ఇంజిన్ కొట్టుకుంటా చెప్పండి భూమి మీద? మనిషి చేసిన ఇంజిన్ ఎంత కాస్ట్లీ మోటార్ అయినా సరే గట్టిగా అంటే 10 సంవత్సరాలు పనిచేస్తుంది, 11 సంవత్సరాలు ఆగిపోద్ది మోటార్. కానీ నీలో దేవుడు బిగించిన ఇంజిన్ గుండె కొడుతూనే ఉంది. తల్లి గర్భంలో స్టార్ట్ అయిన గుండె భూమి మీద మన జీవితం అంతమైపోయేంత వరకు కొడుతుందంటే ఎవరండి దానికి అంత శక్తి ఇచ్చింది? ఇది ఎవరైనా అంత కాస్ట్లీ పార్ట్ని తయారు చేసింది? చిన్న వీడియో అండి, ఒక నిమిషమే అది వీడియో. బాబు వీడియో ప్లే చేయండి. నిజంగా చూడండి. అదండి రాబోయే రోజుల్లో మనిషిని ఇగో అలా స్కాన్ చేయబోతారు. ఇక ఇప్పుడు గుండె జబ్బు అనుకోండి, గుండె దగ్గర స్కానింగ్ చేసేస్తాడు. వెన్నెముక అనుకోండి, అదిగో అలా జస్ట్ మనుషులు లోపల పెడతాడు, పైన స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్తో ఆపరేట్ చేసేస్తాడు అంతే. ఇక వెన్నెముక ఇరిగిపోయిందా అది అలా చూసేస్తాడు వాడు. ఎక్కడ డ్యామేజ్ జరిగిందో బాడీలో ఆ డ్యామేజ్ని అంతా కూడానండి తెలిసిపోద్ది. ఇలా తెలిసిపోద్ది పెద్దగా. ఇంకా ఎక్స్రేలు, స్కానింగ్లు ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. అదండి మనిషి అంటే. మీరు చూడండి, ఇప్పుడు ఆ లోపల ఉన్న అవయవాలను ఓపెన్ చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు అదిగోండి జీర్ణాశయం, దానికి సంబంధించిన పేగులు, కాలేయం, చూడండి వ్యవస్థలు చూడండి. ఎన్ని వ్యవస్థలు అండి ఈరోజు మనిషి లోపల దేవుడు ఏర్పాటు చేసినవి. చూడండి, అవి చూడండి. నిజంగా ఏంటంటే అందులో ఒక చిన్న ముక్క తెగిపోయినా, అందులో ఒక చిన్న పేగు పని చేయకపోయినా మనం భూమి మీద బ్రతకం. మనం తిన్న ఆహారం అరగదు. మనం తిన్న ఆహారం మళ్ళీ శక్తిగా మన శరీరానికి రాదండి. చూడండి ఆ వ్యవస్థలు చూడండి, ఆ కండరాలు చూడండి, ఏమంటే ఆ పక్కటెముకలు చూడండి, ఆ లోపల ఉండే గుండె చూడండి, ఎన్ని అవయవాలు చూడండి మనిషి లోపల. ఎవరండి వీటిని కడుతున్నారు? ఎవరు వీటిని చేస్తున్నారు? అన్నీ ఉంటే మనిషి, అవన్నీ పని చేస్తే మనిషి. అందులో ఒకటి పని చేయకపోయినా రోగమే మనిషికి, అందులో ఒకటి పని చేయకపోయినా జబ్బే మనిషికి. తల్లిగర్భంలో నిజంగా అన్ని వ్యవస్థలు చేసి లోకానికి పంపించాడు మనిషిని దేవుడు. పైకి కనిపించేవి పెద్దగా మీకు ఇంట్రెస్టెడ్గా అనిపించవు. కాలు, చెయ్యి, ముక్కు, నోరు అనగానే పర్లేదు రోజు చూసేవిగా పెద్దగా మనకి దేవుడు అర్థం కాడు. ఇవి చూడండి ఇప్పుడు లోపల ఏంటంటే ఆ వ్యవస్థలు ఏంటి, ఆ అవయవాలు ఏంటి. నిజంగా దేవుడు మనిషి లోపల పెట్టిన సాక్ష్యాలు అండి. దేవుడు ఉన్నాడు అనడానికి సాక్ష్యాలు అండి. ఎవరు చేస్తారు అది? బ్రెయిన్. ఆ బ్రెయిన్లో ఒక చిన్న బ్లడ్, ఒక చిన్న రక్తపు బొట్టు కనుక గడ్డగట్టిందా మెదడు పనిచేయదండి. మెదడు ఓపెన్ చేయాలి.
ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ అతుక్కుంటుందో లేదో తెలీదు. మెదడేంటి, నరాలేంటి, గుండె ఏంటి, వెన్నుపూస ఏంటి, మెదడు నుండి ప్రతి అవయవానికి సిగ్నల్స్ వెళ్ళటం ఏంటి, మీరు బాగా ఆలోచించండి దాన్ని చూస్తూ. దేవుని పిల్లలరా, అదే ఇందాక చెప్తున్నాడు యోబు గ్రంథంలో, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి. అదిగో ఆ అవయవాలన్నీ కట్టింది తల్లి కాదు, తండ్రి కాదు, తాత కాదు, మామయ్య కాదు, వాటన్నిటిని నీ కట్టింది నీ పరలోకపు తండ్రి. ఆ పొర్రె, ఆ అస్థిపంజరం, ఆ ఎముకలు, ఇదంతా పైన ఇదంతా మనకు కనబడకుండా మనం ఎక్కడ భయపడతామోనని దాన్ని చర్మంతో పూర్తి చేసి, దాన్ని మాంసంతో పూర్తి చేసి, ఆ తర్వాత చర్మాన్ని వేసేసాడండి. ఇందాక మీరు చదువుకున్న వాక్య భాగం అదే. ఇవన్నీ మనకు కనబడితే మనం ఎక్కడ భయపడతానోనని వీటన్నిటిపైన చర్మం, ఆ చర్మం కింద మాంసం వేసేసి, పైన చర్మం వేసేసి, మూసేసి, ఏమి కాకుండా ఒక రంగు వేసి పంపించాడు భూమి మీదకి. మనిషి అంటే అది. ఎవరు చేశారు అవి? ఎప్పుడన్నా ఆలోచించారా? ఈరోజండి చక్కగా లోకంలో ఉన్న మంచి మంచి పదార్థాలను త్రాగునైనా తినునైనా అని నోరు తయారు చేస్తే దాంతో మందు తాగేస్తున్నారు చాలామంది. లోపలికి వెళ్ళిపోయి దేవుడు పెట్టిన కిడ్నీలు పాడైపోతున్నాయి. కొద్ది కాలానికి రక్తాన్ని వడగట్టడం మానేస్తున్నాయి. డయాలసిస్కి వెళ్ళాలి. వారానికి 4,000 5,000 ఆ రక్తాన్ని వడగట్టడానికి ఆ కిడ్నీలు పనిచేయకపోతే రక్తం అంతా బయటకు తీసి వడగట్టి లోపల పంపిస్తారు, మళ్ళీ క్లీన్ చేసి. దానికి 4,000 5,000 తీసుకుంటారు వారానికే. దేవుని పిల్లలారా, ఇదండి మనిషి. ఈ మనిషి జన్మ దేవుడిది. భూమి మీదకి వెళతామని, దేవుడిని మహింపరుస్తామని, దేవుడికి ప్రార్థనలు చేస్తామని, మన జీవితం గురించి దేవుడు రాసిన వాక్యాలు చదువుతామని, నశించిపోతున్న సమాజానికి ఆయన గురించి ఆ శరీరాలతో చెబుతారని, ఆ నోటితో ఆయన గురించి వాక్యం చెప్తారని, ఆ చెవులతో ఆయన వాక్యాలు వింటారని, ఆ కళ్ళతో ఆ వాక్యం చదువుతారని, ఆ కాళ్ళతో దేవుడి కొరకు నడుస్తారని, దేవుడిని మహిమ పరచడానికి దేవుడు మనిషికి దేహాన్ని కడుతున్నాడు తల్లి గర్భంలో. ఇదే మనిషి జీవిత చరిత్ర. ఇది ప్రతి మనిషికి తెలియాల్సిన చరిత్ర. కుక్క జీవితం చదువుకున్నారు, ఏక జీవితం చదువుకున్నారు, కప్ప జీవితం చదువుకున్నారు. మనిషి జీవితం దేవుడు చెప్తాడు బైబిల్లో. మనిషి బ్రతుకు పుస్తకం అండి బైబిల్ అంటే. మన బ్రతుకంతా బైబిల్లోనే ఉంటుంది. ఎందుకు పుట్టాం, ఎక్కడి నుంచి వచ్చాం, మన దేవుడు ఎవరు, ఎందుకుంటున్నా 60-70 సంవత్సరాలు, ఎందుకుంటున్నాడు 30, ఎందుకుంటున్నాడు 20, ఎందుకు 10కి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేయాలి భూమి మీద, సంగతులన్నీ ఒక రోజులో చెప్పలేం కదండి. చూచాయిగా చెప్పాను మీకు కొన్ని సంగతులు. జన్మ దేవుడు తండ్రి. ఈరోజు పుట్టిన పాప లహరి, ఆ నిర్మాణం, భారీ నిర్మాణం దేవుడు జరిగించి ఆ కుమార్తెని లోకానికి పంపించాడు. ఆ కుమార్తె భూమి మీద తమ బ్రతుకు దినమంతా దేవుడిని మహిమపరచడానికి పుట్టింది. నేను దేవుడిని మహిమపరచడానికి పుట్టాను, మీరు దేవుడిని మహిమపరచడానికి పుట్టారు. కానీ మనలంతా కూడా రండి, దేవుడికి ఆపోజిట్గా ఉన్న ఒక చీకటి శక్తి శాతాను మనల్ని లోకంలో పడేసింది. ఈ లోకం కోసం బ్రతకమంటుంది. 60-70 సంవత్సరాల జీవితం అంటుంది. చనిపోయిన తర్వాత ప్రతి వ్యక్తిని నేరస్తుడిగా దేవుడి ముందు నిలబెడుతుందండి. అది నేను ఆ లోకానికి వెళ్ళావు, తల్లిగర్భంలో అవయవాలు కట్టాను, ఆరోగ్యం ఇచ్చాను, కంటికి రెప్పలా ఆ భూమి మీద ఉన్నంత కాలం కాపాడాను. నా గురించి ఏం చేసావు? నన్ను మహింపరిచావా? నా గురించి చెప్పావా? నేనున్నానని నలుగురికి ఏమైనా వాక్యం చెప్పించావా? నా కొరకు ఏం చేసావా అని మనిషిని అడుగుతుంటే మనిషి దగ్గర సమాధానం లేకుండా చేసిందండి ఈరోజు. దేవుని పిల్లలరా, ఈ కొన్ని మాటలు నా చెప్పినవన్నీ కూడానండి వాస్తవాలు చెప్పాను, బైబిల్లో చెప్పాను. సొంత కల్పన కథలేవి, నా సొంత జ్ఞానం ఏది మీకు చెప్పలేదు. భూమి మీద ఒక పుస్తకం ఉంది బైబిల్. అది మనిషి యొక్క బ్రతుకు పుస్తకం. చదవాలి, ప్రతి మనిషి బైబిల్ చదవాలి. అప్పుడే దేవుడు ఎవరో తెలుస్తారు, ఈ ప్రకృతి విశ్వం ఏంటో తెలుస్తుంది, మనిషి ఏంటో తెలుస్తుందండి. అప్పుడు కానీ భూమి మీద ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం దొరకదు. లోకంలో ముగిస్తున్నానండి. లోకంలో ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలు కొన్ని మిగిలిపోయి లోకం దగ్గర. ఉదాహరణకి మీరు చాలాసార్లు వినుంటారు, కోడి ముందా, గుడ్డు ముందా, చెట్టు ముందా, విత్తనం ముందా, ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి లేదండి లోకానికి? ఉన్నాయి. మరి ఏంటి ఆన్సరు? లేదు. ఎవడన్నా వచ్చి కోడి ముందు అన్నాడు అనుకోండి, గుడ్డు ఎలా వచ్చింది అంటే, గుడ్డు ముందు అన్నారు అనుకోండి, కోడి ఎలాగ వచ్చిందంటే, ఆన్సర్లు ఎక్కడున్నాయి? ఉన్నాయి. ఈ విశ్వాన్ని కలిగించిన సృష్టికర్త రాయించిన పుస్తకం ఒకటి ఉంది భూమి మీద. ఈ విశ్వానికి సంబంధించిన డౌట్ల పుస్తకం చదవండి. మనిషి జీవితానికి సంబంధించిన డౌట్ల పుస్తకం చదవండి. దేవుడి గురించి ఏదైనా సమాచారం కావాలా? పుస్తకం చదవండి. అన్నిటికీ సమాధానాలు కలిగిన ఏకైక పుస్తకం అండి ది బైబిల్, పరిశుద్ధ గ్రంథం. భూమి మీద మనుషుల చేతుల్లో చక్కగా జ్ఞానం నేర్చుకోమని పెడితే
మనిషి దానికి మతం అనే ముద్ర వేసి ఈరోజు చదవకపోవటం వలన మనిషికి తెలియాల్సిన చాలా సంగతులు మరుగున పడిపోయాయి. కాబట్టి లహరి దేవుని కుమార్తె, మనమంతా దేవుని పిల్లలము, దేవుని మహిమ పరచడానికి పుట్టిన వారము. ప్రార్థన చేసుకున్నాం.